కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ఒక చిన్న గ్లాసు పచ్చెనగపప్పుని నైటే నానబెట్టుకోండి మీకు గుర్తుంటే. లేదంటే ఒక 1, 2 అవర్స్ వండే ముందు నానబెట్టుకున్నా ఓకే. ఇంత గ్లాస్‌తో నానబెట్టుకోండి. అయితే ఇప్పుడు ఈ పప్పులో ఉన్న నీటిని తీసేసి ఓన్లీ ఆ పప్పుని కుక్కర్‌లోకి తీసుకోండి. కుక్కర్‌లోకి తీసుకున్న తర్వాత ఇందులో ఏ గ్లాస్‌తో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే గ్లాస్‌తో ఒక 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని ఆ కుక్కర్‌ని ఆ లిడ్ క్లోజ్ చేసేసి పొయ్యి మీద పెట్టుకోండి. అయితే మనం ఎప్పుడు నార్మల్‌గా పప్పు చేస్తూ ఉంటాం కదా! కానీ అలా కాకుండా మంచి టేస్టీగా ఆహ్, మసాలాగా ఒక గ్రేవీ కర్రీలాగా మీరిది వండుకోవచ్చు. నిజానికి పేరుకి పప్పే కానీ మీకలా ఉండకుండా ఉంటుంది. మీరు రైస్‌తో, రోటీతో గూడా దీన్ని చేసుకోవచ్చు. అయితే ఇదొక 2 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసుకోండి. అప్పుడు పప్పు మీకు ఉడికిపోతుంది గానీ, అంత మెత్తగా అయిపోకుండా ఉంటుంది. తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్‌లో ఒక 3, 4 పచ్చిమిర్చి, యాలకులు, అలాగే ఒక దాల్చిన చెక్క ముక్క అండ్ బిర్యానీ ఆకును కూడా ఒక ఆకు ఏసుకోండి. దాన్ని ఒక 2 ముక్కలు చేసి వేసుకున్నాను నేను. దాని తర్వాత అవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు చాలు. అవి కట్ చేసి వేసుకొని అందులో కొంచెం ఉప్పు కూడా వేశాను. మీకు చెప్పాను గదా! ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు వేసుకోవడం వల్ల అవి త్వరగా మగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఈలోపు అవి మగ్గుతూ ఉంటాయి. ఈలోపు మనం అందులోకి ఒక టమాటా గూడా వేసుకోవచ్చు. సో, టమాటా వేసుకుంటే చాలా బావుంటుంది. 2 టమాటో ఉంటే 2 వేసుకోండి. దానివల్ల మంచిగా గ్రేవీ అనేది తయారవుతుంది. ఆ టమాటాను కూడా కట్ చేసుకొని, ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత అందులో వేసుకొని, లిడ్ క్లోజ్ చేసేసి మగ్గించుకోండి. అది మగ్గిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని, ఒక్కసారి కలుపుకొని, ఆ టమాటో ఏదైతే ఉందో అది పీసెస్ చేసుకొని వేసుకోవడం వల్ల అది మెత్తగా అవ్వకపోతే ఇలా క్రష్ చేసుకోండి. ఏం పర్లేదు. అయితే దాని తర్వాత మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న పప్పు కూడా వేసేసుకొని, ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఉంచుకోండి. ఆ తర్వాత మనం ఆల్రెడీ పక్కన ఏం చేయాలంటే, ఆ క్లిప్ నేను మిస్ అయ్యాను. కానీ మిల్ మేకర్‌ని కొంచెం బాగా వేడి చేసిన నీటిలో వేసుకొని, ఆ తర్వాత వాటిని ఒక బౌల్‌లో ఫ్రై చేసుకొని, ఈ పప్పులో వేసేసుకోవాలనమాట. నేను మీకు అది నెక్స్ట్ ఫుల్ వీడియోలో చూపిస్తాను. మంచి